నోరు జారొద్దు, కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ఎన్డీఏ నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్. పాకిస్తాన్తో సీజ్ ఫైర్లో మూడో పక్షం ప్రమేయం లేదని వెల్లడి. ఢిల్లీలో ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంల మీటింగ్. 20 రాష్ట్రాల సీఎంలు 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు హాజరు. కులగణన ఆపరేషన్ సింధూర్పై తీర్మానాలు. భారత సైన్యానికి ప్రశంసలు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళి. పాల్గొన్న బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా, కేంద్ర మంత్రులు. అయితే ఇక్కడ ఇప్పుడు మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 18 రాష్ట్రాలలో పరోక్షంగా ప్రత్యక్షంగా బీజేపీ పాలిస్తాను. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో పరోక్షంగా మిత్రపక్షంగా ఉండి ఆంధ్రప్రదేశ్ను పాలిస్తాను. మహారాష్ట్ర అక్కడ డైరెక్ట్గా పాలిస్తూనే ఇతరుల సహకారంతో అక్కడ కూడా అధికారంలో ఉన్నది. అంటే ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది. కానీ మరి కరువు పోతలేదు, అందరికీ వైద్యం అందలేదు, అందరికీ విద్య అందలేదు ఫ్రీగా. విద్య రేటు పెరిగిపోతూనే ఉన్నది, వైద్యం రేటు పెరిగిపోతూనే ఉన్నది, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతూనే ఉన్నది, నిరుద్యోగ రేటు కూడా పెరిగిపోతూనే ఉన్నది. దానికి తోడు దేశంలో భద్రత లేదు. మోడీ ఉంటే దేశానికి భద్రత అంటే మోడీ ఉంటేనే దేశానికి భద్రత లేదు. పహల్గామ్ దాడి, పుల్వామా దాడి రెండు కూడా మోడీ హయాంలోనే సాగినాయి. మోడీ ఉండగానే అరుణాచల్ ప్రదేశ్లో చైనా అక్కడ విలేజ్ కట్టుకున్నది. అరుణాచల్ ప్రదేశ్లో ఒక భూభాగాన్ని మొత్తం ఆక్రమించి అక్కడ చైనా విలేజ్ కట్టి పడేసింది. ఇవన్నీ అబద్ధాలు కాదు, ఒకసారి మీరు గూగుల్లోకి పోయి సెర్చ్ చేయండి. అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఒక విలేజ్ కట్టుకున్నది. కాబట్టి మరి 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా మోడీ గారు దేశాన్ని ఆదుకోలేకపోతున్నాడు, దేశాన్ని కాపాడలేకపోతున్నాడు అంటే ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఓ రకంగా ఈ దేశానికి అన్యాయం చేస్తున్నట్టే. పహల్గామ్ దాడికి ఇంకా నివాళి సమర్పిస్తానవా? ప్రతీకారం తీర్చుకుంటామన్నావు, నివాళి ఎట్లా చేస్తాను? ఇక్కడ మన పవన్ కళ్యాణ్, తెలంగాణ నుండి పోయిన పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ నుండి పోయిన పవన్ కళ్యాణ్, ఈ పక్కన మహారాష్ట్ర షిండే, ఇటు పక్క నుండి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్, మరి ఇక్కడ లోకేష్ ఏడి, చంద్రబాబు నాయుడు ఏడి? ఓహో, ఇక్కడికి రారు వాళ్ళు. ఇదేమో పెద్ద గొర్రె, పవన్ కళ్యాణ్ పెద్ద గొర్రె. ఈ గొర్రె ఇక్కడ రాసిచ్చింది అంత చదువుకొచ్చి బట్టి బైహాడ్ కొట్టి పడేస్తుంది ఈ గొర్రెకి ఏం తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే కావాలి వాళ్ళకు కూడా. వాళ్ళ సొంత మెదడు ఉపయోగించద్దు. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైతే మెదడు ఇస్తారో, ఏదైతే కీ పాయింట్స్ ఇస్తారో, ఇప్పుడు ఇక్కడ చెప్పిన కీ పాయింట్స్ తీసుకొచ్చి ఇక్కడ దళవాడి ఉరుతాడు. ఇక ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న యువత మైండ్లు ఆగమైపోతాయి. కాబట్టి ఇక్కడ ఇంకేమంటాడు, నోరు జారొద్దు అంటాను. నోరు జారింది నువ్వే. నా ఒంట్లో మొత్తం రక్తం కాదు పారేది, సింధూరం బారుతుంది అన్నావు, నోరే జారినావు. సీజ్ ఫైర్ చేయించింది నేనే అని ట్రంప్ అన్నప్పుడు మరి ట్రంప్ మాటకు తెల్లవారే కౌంటర్ ఇచ్చినవా? ఇవ్వలేదు. మొన్నటికి మొన్న పాకిస్తానోడు సింధు జలాలు ఆప్తే మొత్తం మీ ఊపిర్లు తీస్తామన్నప్పుడు కామెంట్ చేసినావు, ఏమన్నా మళ్ళీ ఏమైనా కౌంటర్ ఇచ్చినావా? ఇవ్వలేదు. మరి ఇంత చేతగానితనంలోకి భారతదేశాన్ని తీసుకుపోతున్నావు అంటే ఇక మరి నీకే మొక్కాలయ్యా, ఏం చేస్తావో ఏమో చూడాలి.